తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్లను వివిధ రకాల పుష్పాలతో అలంకరించి వాహన సేవలపై ఊరేగిస్తున్నారు ఆలయ అర్చకులు. 5వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి పొన్నా వాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చాడు లక్ష్మీ నరసింహుడు. పొన్నా వాహన సేవపై లక్ష్మీ నరసింహుడిని వివిధ రకాల పుష్పాలతో నయన మనోహరంగా మంగళ వాయిద్యాలు వేద పారాయణాల నడుమ అంగరంగ వైభవంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పొన్నా వాహన సేవలో లక్ష్మీ నరసింహుడిని ఆలయ తూర్పు గోపురం ముందు అధిష్ఠింపజేసి మంత్రోత్సరాలతో పూజలు నిర్వహించి పొన్నా వాహన సేవ విశిష్టతను తెలియజేశారు ఆలయ అర్చకులు. స్వామివారి సేవలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. బంధువులారా, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా నవాన్నిక దీక్షాపూర్వకంగా మనకు బ్రహ్మోత్సవములు వైభవంగా నిర్వహించుకుంటున్నాం. వారు మురళీకృష్ణునిగా మనకు ఉదయం దర్శనమిచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం మనకు లభింపజేశారు. ఈ పూట కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నృసింహస్వామి వారు కృష్ణ పరమాత్మ రూపంలో మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. నిన్నటి వరకు